ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. ఇక మిథున రాశి. ఈ మిథున రాశి వారికి ఈ నెలలో అంటే ఆషాఢ మాసంలో అనుకున్న కార్యక్రమాలు తొందరగా నెరవేరడము, సునాయాసంగా నెరవేరడము అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. నూతన వస్తువులు, ఇంట్లోకి కొత్త వస్తువులు కొనుక్కోవడము, భూములు కొనుక్కోవడము, ఇళ్ళు కొనుక్కోవడము ఇలాంటివి జరగడానికి ఆస్కారం ఉంది మిథున రాశి వారికి. వృత్తి వ్యాపారాలలో కూడా ఆశించినటువంటి యొక్క ఫలితాన్ని పొందడం జరుగుతుంది. ఆదాయం పెరుగుతుంది. ప్రయాణాలలో లాభసాటిగా ఉంటుంది. మీరు ఏ కార్యక్రమం గురించి అయితే ప్రయాణం చేస్తున్నారో ఆ ప్రయాణంలో లాభసాటిగా ఉండి అనుకూలమైనటువంటి ఒక వాతావరణము, ఆనందము, సంతోషంతో ఉంటారు. స్థిరాస్తులు, చరాస్తులు పెంచుకోవడం జరుగుతుంది. 10 మంది చేత మెప్పులు పొందడము, పెద్దల చేత ఆశీర్వాదాలు పొందడము అనేటువంటిది కూడా జరుగుతుంది. కానీ కొద్దిగా అనారోగ్యంగా ఏర్పడడానికి, తలకు సంబంధించిన వ్యాధి, తలనొప్పి రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ప్రయాణాలు చేసే విషయంలో, దాని విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. కొద్దిగా డబ్బు కూడా ఖర్చు కావాల్సినటువంటి ఒక సమయం ఉంది. కాబట్టి ఆ ధనము ఖర్చు పెట్టేటువంటి ఒక విషయంలో మీరు తగు జాగ్రత్తగా ఉంటే మీకు అనుకూలమైన వాతావరణమే ఈ నెలలో ఉంది అని చెప్పడానికి నిస్సంకోచంగా చెప్పొచ్చు. ఇక మిథున రాశి వారికి ఈ ఆషాఢ మాసంలో మొదటి వారం కనుక చూసుకున్నట్టయితే వృత్తి వ్యాపారాలలో మంచి లాభసాటిగా ఉంటుంది. సంఘంలో 10 మందిలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కొత్త కొత్త పనులు చేయడము, కొత్త వాటిని కనుక్కోవడము ఇలా ఉంటుంది. అంతేకాకుండా ధర్మ కార్యాలలో పాల్గొనడము, దానివల్ల 10 మందికి మేలు జరగడము, మీకు మంచి పేరు రావడము జరుగుతూ ఉంటుంది. కానీ ఒక్క విషయము, లావాదేవీల విషయాల్లో ఇచ్చిపుచ్చుకోవడాలు, లావాదేవీల విషయాలలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. అది ఏ రాశి వారైనా సరే లావాదేవీల విషయంలో ఈ నెలలో చాలా జాగ్రత్తగా ఉండండి. దానివల్ల మీకు మేలు జరుగుతుంది. ఇక రెండవ వారం కనుక చూసుకున్నట్టయితే ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు కొన్ని చిన్న చిన్న చిక్కులు రావడానికి ఆస్కారం ఉంది. వాటిని మీరు సమయస్ఫూర్తిగా మంచి చేసుకోవచ్చు. ఆ చిక్కులను విడదీసుకోవచ్చు. కొన్ని పనులకు ఆటంకాలు ఏర్పడడం ఉంటుంది. ఆటంకాలంటే సహజము. ఏ పని చేసినా ఆటంకాలు లేకుండా కార్యక్రమాలు ఏవి జరగవు. కాబట్టి చిన్న చిన్న ఆటంకాలు రావడము, చిన్న చిన్న చిక్కులు రావడం అనేటువంటి జరుగుతుంది. అది మీ సమయస్ఫూర్తి యొక్క బుద్ధి చేత వాటిని ఇచ్చేసుకోవడం జరుగుతుంది. కానీ ఒకటి, కొందరి చేత మోసపోవడము అనేటువంటి జరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఆ విషయంలో, ఈ లావాదేవీల విషయంలోని జాగ్రత్తగా ఉండి ఎవరి దగ్గరైనా డబ్బు తీసుకోవడం కానీ, డబ్బు ఇవ్వడం కానీ కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎక్కడైనా మీరు ఆఫీసులో కానీ ఇతరత్ర కానీ మీరు సంతకాలు చేసేటప్పుడు ఆ డాక్యుమెంట్లు సంపూర్తిగా, నిదానంగా, సంపూర్తిగా చదివి మీకు అనుకూలంగా ఉంటేనే మీరు వాటి మీద సంతకాలు చేయండి. ఒక చిన్న సంతకము జీవితాన్ని మొత్తం మార్చిపోయవచ్చు. దానికి భగవంతుడు ఏం చేయలేడు, ఎవరు ఏమీ చేయలేరు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఎక్కడైనా మీరు సంతకాలు చేస్తూ ఉన్నారంటే ఆ డాక్యుమెంట్ను సంపూర్ణంగా, నిదానంగా, సంపూర్ణంగా చదివి సంతకాలు చేయండి. మావాడే కదా, వాడు అన్ని సరిచేస్తాడు అని చెప్పి అనుకోకండి. ఇక మూడవ వారం కనుక చూసుకున్నట్టయితే బుద్ధిబలం చేత, మనోధైర్యం చేత కార్యక్రమాలన్నీ కూడా నెరవేర్చుకుంటారు. అనుభవం కలిగినటువంటి ఒక పెద్దల చేత పరిచయం ఏర్పడుతుంది. దానివల్ల ఎన్నో పనులు సానుకూలంగా నెరవేరడం జరుగుతుంది. కొన్ని ఆకస్మికమైనటువంటి ఒక ప్రయాణాలు చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది.
ఈ ప్రయాణాల విషయంలో మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండడమే మంచిది ఈ కాలాన్ని బట్టి మనం చూసుకున్నట్టయితే. ఇక మనము 4వ వారం కనుక ఈ ఆషాఢ మాసంలో మిథున రాశి వారికి 4వ వారం కనుక మనం చూసుకున్నట్టయితే కొద్దిగా అనారోగ్యం ఏర్పడడానికి ఆస్కారం ఉంది. సరే, అధిక ప్రయాణాలు వస్తాయి. ప్రయాణాలు చేయడం వల్ల అలసట ఎక్కువగా, నిద్ర లేకపోవడము, అలసట ఎక్కువగా ఉండడం వల్ల అనారోగ్యం ఏర్పడడం అనేటువంటిది జరగవచ్చు. బంధువులతో కలహాలు ఏర్పడడానికి కూడా కొద్దిగా ఆస్కారం ఉంది. ధన వ్యయము, డబ్బు అనవసరంగా ఖర్చు పెట్టడం అనేటువంటిది జరుగుతూ ఉంది. అధిక శ్రమ పడవలసి వస్తుంది. కొన్ని విషయాలకు ఎక్కువగా శ్రమ తీసుకుంటేనే కానీ ఆ కార్యక్రమాలు నెరవేరవు. కానీ వ్యాపారం చేసేటువంటి ఒక వ్యక్తులకు అభివృద్ధి చాలా మంచిగా ఉంటుంది. వ్యాపారం మంచిగా నడుస్తుంది. ఆశించినటువంటి యొక్క పనులు, ఆశించినటువంటి యొక్క ఫలితాన్ని పొంది కొత్త వ్యాపారాలకై అడుగు ముందుకేయడం జరుగుతుంది. కాబట్టి ఈ మిథున రాశి వారు ఈ ఆషాఢ మాసంలో ప్రతిరోజు కూడా ఒకసారి విష్ణు సహస్రనామ పారాయణం చేస్తూ ఉండండి. ఆ విష్ణు సహస్రనామ పారాయణం ప్రతిరోజు చేయడం వల్ల మీకు అనుకూలమైనటువంటి ఒక వాతావరణం ఏర్పడి మీకు ఆ విష్ణుమూర్తి యొక్క ఆశీస్సులు దొరికి సుఖంగా సంతోషంగా ఉంటారు. ఇది విష్ణుమూర్తికి శయనేకాదశి అని చెప్పి అంటారు. అంటే దక్షిణాయనం ప్రారంభం కాగానే ఈ రోజు నుంచే దక్షిణాయనం ప్రారంభం అవుతూ ఉంది. మనకు సూర్యుడు కర్కాటక రాశిలో వస్తున్నారు. కర్కాటక సంక్రమణం అంటారు. ఈ రోజు నుంచే దక్షిణాయనం అంటే ఈరోజు 18వ తారీఖు నుంచే మనకు ఈ రోజు నుంచే దక్షిణాయనం ప్రారంభమవుతుంది. ఈ దక్షిణాయనం ప్రారంభమైనటువంటి యొక్క మొదటి ఏకాదశి ఏదైతే ఉంటుందో సామాన్యంగా అది శయనేకాదశి. ఎప్పుడైతే దక్షిణాయనం ప్రారంభమవుతుందో అప్పుడు విష్ణుమూర్తి నిద్రపోతుంటాడు, పడుకుంటాడు. ఆయన పడుకుంటే ప్రపంచం నడుస్తుందా? అదేం కాదు. యోగ నిద్రలో ఉంటాడు. ఆ యోగ నిద్ర 4 గంటలు పడుకుంటాడు మహానుభావుడు. కార్తీక శుద్ధ ఏకాదశికి ఉత్తానేకాదశి అని పేరు. ఆ రోజు మేల్కొంటాడు. మార్గశిర మాసంలో వచ్చబడేటువంటి ఒక వైకుంఠ ఏకాదశి నాడు మనకు ఉత్తర ద్వారం నుంచి స్వామివారు దర్శనమిస్తారు. లేవగానే ఎంబడి దర్శనమివ్వడు స్వామివారు కార్తీక మాసంలో. ఆ ఉత్తానేకాదశి పక్క మించి లేస్తాడు. లేచి శుభ్రం కావాలి, ఫ్రెష్ అయిపోయి అప్పుడు వచ్చి మనకు మార్గశిర శుద్ధ ఏకాదశో లేకుంటే ఎప్పుడో ఆ వైకుంఠ ఏకాదశి ఎప్పుడు వస్తుందో ఆ వైకుంఠ ఏకాదశి నాడు స్వామివారు మనకు ఉత్తర ద్వారం గుండా దర్శనమిస్తాడు. ఈ చాతుర్మాస్యాలు ప్రారంభమైనప్పటి నుంచి ఈ తొలి ఏకాదశి నాటి నుంచి విష్ణు పూజ చేసుకోవడం చాలా మంచిది. దేవతలంతా కూడా నిద్రపోతూ ఉంటారు. పూర్వకాలంలో అయితే ఈ దక్షిణాయనంలో ఏ కార్యక్రమాలు చేసేటువంటి వారు కాదు. చాలా మటుకు తప్పని పరిస్థితుల్లోనే చేసేవారు, భగవంతుడు నిద్రపోయినాడని చెప్పి. అయితే ఈ దక్షిణాయనంలో మనము రేపు తొలి ఏకాదశి నుంచి విష్ణుమూర్తి యొక్క ఆరాధన చేసుకోవడం చాలా మంచిది. స్వామివారికి తొలి ఏకాదశి నాడు పొద్దున్నే తలంటి స్నానం చేసుకొని విష్ణుమూర్తి యొక్క విగ్రహాన్ని పూజ చేసుకొని స్వామివారికి ఈ ఒక రోజులు మీకు 4 నెలలు వీలు కాకపోతే నెల రోజులు కూడా వీలు కాకపోతే ఒక్కరోజు ఒక వారము ఆ స్వామివారికి అష్టోత్తర నామాలు చెప్తూ తులసీ దళాల చేత పూజ చేయండి. ఎప్పుడైతే మనం స్వామివారు సేవించినారో తులసీ దళాల చేత గనక మనం స్వామివారికి విష్ణుమూర్తికి గనక మనం సేవ చేసుకున్నట్టయితే కార్యక్రమాలన్నీ కూడా మనకు నెరవేరుతాయి. ఇది మనము ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి మనకు చాతుర్మాస్యాలు ప్రారంభమవుతాయి. ఆ తర్వాత పౌర్ణిమ రోజు గురు పౌర్ణిమ అనేటువంటిది వస్తుంది. ఆ రోజు వ్యాస భగవానుడు పుట్టినరోజని కొందరంటారు, భారతం రాసిన రోజని కొందరంటారు. ఏది ఏమైనా ఆ రోజు స్వామివారికి ఆ వ్యాసమూర్తికి మనము పూజ చేసుకోవాలి. అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది మన తెలంగాణలో పండుగ ఆషాఢ మాసంలో అందరికీ తెలుసు, బోనాల పండుగ. అంటే అమ్మవారు ఈ ఆషాఢ మాసంలో భూమి మీద తిరుగుతూ ఉంటుందట. ఆషాఢస్య ప్రథమ దివసే అని చెప్తుంటాడు.
భూమి మీద తిరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈమెకు ఈ ఆషాఢ మాసంలో భూమి అంతా కూడా పులకరించి ఉంటుంది. కాబట్టి ఆషాఢ మాసంలో అమ్మవారికి బోనము అంటే నైవేద్యం పెట్టడం అనేటువంటిది జరగాలి. ఆమె సంతోషపడుతుంది. భూమి మీదకి వచ్చింది కాబట్టి అమ్మవారు ఆమెకు ఈ ఆదివారము, గురువారము, ప్రతివారము ఎవరెవరి యొక్క సాంప్రదాయాలను బట్టి ఆ రోజు అమ్మవారికి పాయసాన్నము నైవేద్యం పెట్టి ఆమెను తృప్తిపరిచినట్టయితే సంవత్సరం అంతా కూడా మనం సుఖంగా ఉంటామని చెప్పి మన తెలంగాణలో ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఒక ఆచారము. చాలా పెద్ద పండుగ ఇది, అమ్మవారి యొక్క పండుగ మన తెలంగాణ రాష్ట్రంలో. కాబట్టి అమ్మవారికి ఈ ఆషాఢ మాసంలో బోనం చేసి సంతోషంగా హాయిగా అమ్మవారి యొక్క కృప వల్ల సుఖంగా ఉందాము. తర్వాత తొలి ఏకాదశి, ఆ తర్వాత గురు పౌర్ణిమ, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా చేసుకొని ఈ పండుగ నిలబెట్టుకుందాము. తిరిగి వచ్చే పండుగలు శ్రావణ మాసం నుంచి మనకు చాలా పెద్ద పండుగలు ప్రారంభమవుతుంటాయి. అప్పుడు కలుసుకుందాము. ఇది శుభం.